500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం, గిరిజనుల ఇలవేల్పు, తరతరాలుగా పూజలు అందుకుంటున్న శక్తి స్వరూపిణి, దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసిన అమ్మవారు. అమ్మవారు చూడడానికి ఉగ్ర రూపంలో ఉన్న భక్తుల పాలిట కల్పవల్లిగా తన కరుణా కటాక్షాలను ప్రసాదించే అమ్మ. శ్రీశైలం వెళ్ళే ప్రతివారు తప్పక దర్శించుకునే అమ్మవారు. అవును, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. అదే మన మైసిగండిలో కొలువైన మైసమ్మ తల్లి. ఈ అమ్మవారిని మెట్టు మైసమ్మ అని కూడా పిలుస్తారు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాలమలేష్ అండ్ వెల్కమ్ టు టీబీఎం ఫ్యాక్ట్స్ ఛానల్. దోస్తులు, శని ఆదివారాలల్లా భక్తి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం మైసిగండి మైసమ్మ తల్లి గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇక మొదలెడదామా? ఈ ఆలయం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే నేషనల్ హైవే దారిలో, అంటే హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండి అనే గ్రామంలో ఈ మైసమ్మ తల్లి ఆలయం ఉంది. రోడ్డుకు ఆనుకొని ఒక దేవాలయం ఉంటుంది. అదే ఆహ్వాన దేవాలయం. ప్రధాన ఆలయానికి వెళ్ళకముందు రోడ్డుకు ఒకవైపు ఆహ్వానం పలుకుతూ మైసమ్మ తల్లి చిన్న గుడి కనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకుని ముందుకు వెళితే ప్రధాన అమ్మవారి ఆలయం కనబడుతుంది. తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం స్థానిక బంజారా, అంటే లంబాడా ప్రజల సాంస్కృతిక, పౌరాణిక మనోభావాలను ప్రతిబింబిస్తుంది. అప్పట్లో ఈ ఆలయ వ్యవస్థాపక ట్రస్టీగా పంతు నాయక్ గారు వ్యవహరించారు. ఆయన ఒక గొప్ప గిరిజనుల నాయకుడు. ఆలయ అభివృద్ధి కోసం తన జీవితాన్నంతా త్యాగం చేశారు. ఆయన మరణానంతరం ఆయన వంశస్థులు, కుటుంబ సభ్యులు ఈ ఆలయ బాధ్యతలను చూసుకుంటున్నారు. మైసిగండి మైసమ్మ తల్లి ఆలయం చరిత్ర. శతాబ్దాల క్రితం మైసిగండి ప్రాంతంలో అమ్మవారు పాము పుట్టల వెలిసిందని చెబుతారు. పూర్వం మైసిగండి ప్రాంతం అంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండేది. ఒకానొక రోజు అమ్మవారు మైసిగండి గ్రామస్తుల ఒక భక్తుని కలలో కనిపించి, నేను ఇక్కడ వేప చెట్టు కింద పుట్టలో వెలిశాను అని చెప్పి అంతర్ధానమైంది. అలా కల నుంచి తేరుకొని మరుసటి రోజు తెల్లవారుజామున ఆ ప్రదేశానికి కొంతమంది సహాయంతో అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే వేప చెట్టు కింద పుట్టలో అమ్మవారి విగ్రహం స్పష్టంగా కనిపించాయి. పుట్టని తవ్వి విగ్రహాన్ని అభిషేకం చేసి పూజలు చేసి అమ్మవారిని సేవించుకున్నారు భక్తులు. గిరిజన గ్రామంగా ఉన్న మైసిగండి గ్రామ పెద్ద నాలావత్ వంశస్థులు అమ్మవారికి పూజలు నిర్వహించడం ప్రారంభించారు. అప్పట్లో అమ్మవారు తాను వెలిసిన వేప చెట్టు కిందనే ఎలాంటి దేవాలయం లేకుండా పూజలు అందుకునేది. భక్తులు ఈ విశేషాన్ని తెలుసుకుని తండోపతండాలుగా వచ్చి పూజలు చేయడం మొదలుపెట్టారు. వివిధ గ్రామాల నుంచి జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారు. ఇప్పుడు కనిపిస్తున్న అమ్మవారి 20 అడుగుల విగ్రహాన్ని 1983లో ప్రతిష్ఠించారు. అంతకుముందు మూలమూర్తి రూపంలోనే దర్శించుకునేవారు. దుష్ట శక్తులను, చెడు దృష్టిని పారద్రోలే ఉగ్ర రూపంలో నమ్మిన భక్తులకు అభయాన్ని ఇచ్చి అనుగ్రహిస్తుంది. ఇప్పటికీ అమ్మవారికి ప్రత్యేకంగా గర్భగుడి కానీ, గుడి పైకప్పు కానీ ఉండదు. అలాగే 74 స్తంభాలతో ఏర్పాటు చేసిన అతిపెద్ద మండపం అమ్మవారి గుడి ముందు నిర్మించారు. ఆలయం ఇప్పుడు ఉన్న రూపం సంతరించుకోవడానికి అప్పట్లో పంతు నాయక్ కృషి ఎంతో ఉంది అని అక్కడి వారు చెబుతారు. అప్పట్లో ఈ ఆలయం అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఊరి వాళ్ళు చిన్న శిలా విగ్రహానికి తోచిన విధంగా పూజలు చేసి అమ్మవారిని కొలుచుకునేవారు. మైసమ్మ ఆలయం అభివృద్ధిలో నాలావత్ వంశస్థుల పాత్ర చాలా ఎక్కువ. ఇప్పటికీ వారి వంశస్థులే ఫౌండర్, ట్రస్టీలుగా ఉన్నారు. వీరికి తరతరాలుగా వారసత్వంగా ఈ ఆలయం నిర్వహణ బాధ్యతలు వస్తున్నాయి. 7 అంతస్తుల గాలిగోపురం చాలా పెద్దదిగా మిగిలిన దక్షిణ భారతీయ దేవాలయాలకు భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం విశేషం ఏంటంటే గోపురం పైభాగం తెరిచి ఉంటుంది. ఇక్కడి మూల విరాట్ దేవతలకు ఆలయ పైభాగం తెరిచి ఉండాలని పురాణాల కథనం. అద్భుతమైన ముఖమండపం, అందంగా తీర్చిదిద్దిన స్తంభాలు, 25 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహం కింద కనిపించే మూల విరాట్, దేవాలయంలో అడుగు అడుగున కనిపించే శక్తి స్వరూపాలు, ఆలయంలోనే ఒకవైపు గాజులు, కొబ్బరికాయల ముడుపుల మధ్య కనిపించే నాగదేవత, మైసమ్మ తల్లి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. అమ్మవారు చతుర్భుజాలతో, 4 రకాల ఆయుధాలతో, నీలి వర్ణంతో, కపాల మాలతో ఉగ్ర రూపంలో కనిపిస్తుంది. అమ్మవారి పాదాల కింద మరో చిన్న విగ్రహం కనిపిస్తుంది. ఇది అమ్మవారి మూలమూర్తి. 74 స్తంభాలతో కనిపించే అతిపెద్ద మండపం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మండపానికి ఎదురుగా ఎంత దూరం నుంచి చూసినా అమ్మవారి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఆలయంలో నాలావత్ వంశానికి చెందిన గిరిజనులే పూజారులుగా ఉంటారు. వీకెండ్స్లో పర్యాటకులు భక్తుల రాకతో ఆలయ పరిసరాలు పండగ వాతావరణాన్ని సంచరించుకుంటాయి. ముఖ్యంగా బోనాలు జాతరల సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి నిత్యం వచ్చే భక్తులు ముడుపులు చెల్లించుకుని వెళుతూ ఉంటారు. అమ్మవారి ఆలయంలో ఉన్న నాగుల పుట్టకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పుట్టలో ఉన్న పాము కార్తీక పౌర్ణమి రోజున దర్శనం ఇస్తుంది అని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అందుకే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆ రోజు మొదలుకొని 9 రోజుల పాటు జరుగుతాయి. గిరిజన తాండాలో వెలిసిన అమ్మవారు కాబట్టి అమ్మవారి భక్తుల్లో గిరిజనులు ఎక్కువగా కనిపిస్తారు. అంతేకాదు ఈ దేవాలయం దేవాదాయ శాఖ వారి ఆధీనంలోకి రాకముందు అమ్మవారి ముందే జంతు బలులు జరిగేవి. ఆ సమయంలో కేవలం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మాత్రమే జంతు బలులు ఇచ్చేవారు. అమ్మవారి వామాచార ఆరాధ్య ప్రదేశం. వామాచారం అంటే మధు మాంసాలతో పూజించడం, జంతు బలులు కళ్ళు సాకలు లాంటివి అన్నమాట. ఇంతకుముందు అమ్మవారి ముందే జంతు బలులు ఇచ్చేవారు. కానీ ఆలయాలలో బలులు నిషేధించడంతో దీనికోసం ప్రత్యేకంగా దేవాలయం బయట గాలి గోపురానికి ఎదురుగా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే అమ్మవారికి కళ్ళు మందు సాకపోసి కోళ్ళు మేకలను అర్పిస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కొబ్బరికాయల ముడుపు గురించి. భక్తులు తమ కోరికలను తీర్చమని అమ్మవారిని వేడుకుంటూ కొబ్బరికాయను ముడుపుగా కడతారు. అమ్మవారికి గాజులు చీరే సారెలతో ఒడిబియ్యం పోస్తారు. వారికి తోచిన విధంగా కానుకలను సమర్పించుకుంటారు. అమ్మవారు బుర్జుగూడలో వెలిసిందని ప్రతీది. అందుకే మైసిగండికి ఆ విశిష్టత వచ్చింది అని నమ్ముతారు. అందుకే అమ్మవారికి ఒక నిర్దిష్టమైన ఆలయ నిర్మాణం లేదని చెబుతారు. అమ్మవారు శివసత్తుల మీదకు వచ్చి శిగం ఊగి ఆ విషయాన్ని చెప్పింది అని చెబుతారు. అమ్మవారి మహత్యం చాలా ఉంది కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఈ ఆలయం శ్రీశైలం వెళ్ళే మార్గంలో ఉంది. అందుకే ఈ దారిలో వెళ్ళే వాహనాలు ఏవైనా అక్కడ ఆగి కొబ్బరికాయలు కొట్టి ముందుకు కదులుతారు. ఒకవేళ అలా చేయకపోతే ఇబ్బందులకు గురి అవుతారన్న నమ్మకం కూడా ఉంది. ఇక్కడి అమ్మవారు అత్యంత శక్తివంతమైన దేవత అని, భక్తుల కోరికలను నెరవేరుస్తుంది అని స్థానికుల నమ్మకం. ఈ మైసిగండి మైసమ్మ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ఆలయ పరిసరాల్లో వారాంతపు విందు భోజనాలు చేసుకుంటారు. మైసిగండి అంటే ఒక పుణ్యక్షేత్రమే కాదు, విహార స్థలం కూడా. పిల్ల పాపలతో బంధుమిత్రులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని విందు భోజనాలు చేసుకుని వెళుతూ ఉంటారు. ప్రతి ఆది మంగళ గురువారాల్లో ఇలాంటి మొక్కులు చెల్లించేవారు అధికంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. వీటితో పాటు నిత్య విశేష పూజలు కూడా జరుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తారు. కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో 9 రోజులు విశేష పూజలు, పర్వదినాల్లో విశేష అలంకారణలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కుంకుమార్చన, పంచామృతాలతో అభిషేకం గంట సేపు జరగడం విశేషం. నిత్యం అమ్మవారికి చీరే సారే నిమ్మకాయల మాలలతో పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మ, సల్లంగా చూసే అమ్మవారిగా భక్తులు కొలుచుకుంటారు. ఆశ్వాయుజ మాసంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కొల్లలుగా వస్తూ ఉంటారు. ఇక్కడ చూడదగ్గ వేరే ఆలయాలు. మైసమ్మ దేవాలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో మరో దేవాలయం కనిపిస్తుంది. అదే శివాలయ రామాలయం. విశాలమైన ప్రాంగణంలో కొలువుదీరిన ఈ ఆలయం అమ్మవారి ఆలయం కంటే చాలా పురాతనమైనది అని చెబుతారు. ఈ ఆలయం వెనుక భాగంలో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, శివుడితో పాటు పలు ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న పటిష్టమైన రాతి మెట్లతో కూడిన అతిపెద్ద కోనేరు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్కన్న మాదన్న కాలంలో నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ శివాలయ రామాలయ ఆలయం కొండలు గుట్టలు పచ్చటి ప్రకృతి మధ్యలో విశాలమైన స్థలంలో అప్పటి రాజులు వైభవంగా నిర్మించారు. అయితే కాలక్రమేణా చూసేవారు లేక ఈ ఆలయం శిథిలమైపోయి పూర్తిగా కనిపించకుండా పోయింది. మట్టిలో కూరుకుపోయింది. ఇక్కడ ఆలయం ఉన్న ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. అయితే కడతాల సీనయ్య అనే గ్రామ పెద్ద తన పూర్వీకుల కాలంలో ఇక్కడ ఆలయం ఉన్న విషయం విని ఉన్నానని చెప్పడంతో తవ్వకాలు జరిపారు. దీనికి కూడా మైసమ్మ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ పంతు నాయక్ గారే నడుం బిగించారు. మట్టి కుప్పలతో రాతి గుండ్లతో ఉన్న ఆలయాలను శుభ్రం చేయించి బయటకు తీశారు. దీనికి దాదాపు 6 సంవత్సరాల సమయం పట్టింది అంటే నమ్ముతారా? ఈ ఆలయంలో
విజయ గణపతి, జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మీ దేవిని ప్రతిష్ఠ చేశారు. తవ్వకాల తర్వాత ఇక్కడ ఉన్నది కేవలం శివాలయ రామాలయమే కాదు, వీటితో పాటు అన్నపూర్ణేశ్వరి ఆలయం కూడా ఉన్నట్లు తెలిసింది. తవ్వకాల్లో దొరికిన శాసనాల ప్రకారం ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉందని తెలిసింది. ఆలయ తవ్వకాల్లో స్తూపరాయి ఒకటి దొరికింది. దీని మీద ఉన్న లిపి ఏదో, ఏమి వ్రాసి ఉందో తెలుసుకోవడానికి 1990లో దేవాదాయ శాఖ ఆగమ సిద్ధాంతి మరియు తపతులను పిలిపించారు. వీరు ఇద్దరూ ఈ స్తూపం మీద ఉన్న లిపిని పరిశీలించి ఇవి 100 ఏళ్ల పూర్వం నిర్మించిన శివాలయ, రామాలయం, అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంగా నిర్ధారించారు. ఈ ఆలయాలను పునరుద్ధరించిన తర్వాత వీటిని మైసమ్మ దేవాలయ సంబంధ ఆలయాలుగా మార్చారు. ఈ ఆలయాల్లో శివరాత్రి, దసరా, శరన్నవరాత్రులు, శ్రీరామ నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఈ శివాలయంలో చెప్పుకోవలసింది కోనేరు గురించి. శివాలయంలో అతిపెద్ద కోనేరు కనిపిస్తుంది. గుడి మొదటి రూపంలో కూడా పెద్ద కోనేరు ఉండేదన్న ఆనవాళ్లు బయటపడడం వల్ల దీన్ని చక్కగా ముస్తాబు చేసి ఇప్పటి రూపంలో ఉన్న కోనేరు నిర్మాణం చేశారు. ఇక్కడ హోమాలు చేసుకోవడానికి వీలుగా హోమశాల కూడా ఉంది. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ప్రతి శని ఆదివారాల్లో ఒక డివోషనల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ని ఇస్తుంది. దోస్తులు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. జై మాతాది, జై హింద్.